ఎన్నో ప్రేమ గురించి ఎన్నో వాక్యాలు అంటున్నాం, ఎన్నో చేస్తున్నాం, ఏదేదో చేస్తున్నాం. అని ప్రేమను తలపోసుకుని ఒకసారి హృదయం అంతా నింపుకొని ఆయన ప్రేమను, అయ్యా నీ ప్రేమకై నీకు స్తోత్రం ప్రభా. ఎంత ప్రేమ దేవుడు ప్రభా. నా పాడల దగ్గర కూర్చొని ఏం లేదు, ఎంత కూర్చొని నీ ప్రేమ బట్టి నీకు స్తోత్రం ప్రభా. నీ ప్రేమ ఎంత మధురమైనది ప్రభా. నీ ప్రేమ కావాలి ప్రభా. లోకంలో ఎన్నో ఎత్తుకని ప్రభా, అంత శూన్యం ప్రభా. నా వల్ల దానికి అయ్యా దానివల్ల నాకు ఏమీ ఉపయోగం లేదు ప్రభా. నీ పాదాలు కావాలి, నీ దర్శనం కావాలి, నీ ప్రత్యక్షత కావాలి, నీ పిలుపు కావాలి, నీ చిత్తం చేయాలి ప్రభా. నేను నీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. దాని పాదాల దగ్గర కూర్చోగలిగితే ఏంది ఆగుతాడైనా, మురిసిపోడా దేవుడు. నేను బైబిల్లో ఒక సందర్భం ఉండిద్ది. యేసుక్రీస్తు ప్రభు నడుచుకుంటూ వెళ్తుంటే అంట ఒక స్త్రీ, రక్తస్రావం గల స్త్రీ అంట, ఆయన వస్త్రం చెంగు పట్టుకుంటే చాలని కోరుకుంది కదా. అక్కడ ఒక మాట ఉంది, ఆమె విశ్వాసం చూసి దేవుడు ఆశ్చర్యపోయాడంట. దేవుడు ఆశ్చర్యపోయి అంత విశ్వాసం కలిగి జీవించిందే. మన ప్రార్థన దేవుని ఆశ్చర్యపడిపోయి అంత ఉండకూడదా? సమూయేలు గురించి మనం చదువుకోగలిగితే దేవుడు లేవు అని చెప్పేదాకా అతను ప్రార్థన నుంచి లెగిచేవాడు కాదంట. నాన్న చాలే లేనా అని పిలిచేదాకా దేవుడే లేమ్మని చెప్పేదాకా మనం లేచేది. అయ్యా రాత్రి అంతా కాచి కాపాడు ఆమె. పనుకునే ముందు అయ్యా ఈరోజంతా కాచి కాపాడు ఆమె. అయిపోయింది ప్రార్థన. ఆ 2 ప్రార్థనలు, ఉదయం టిఫిన్ చేసే దగ్గర ఒక ప్రార్థన, భోజనం దగ్గర ఒక ప్రార్థన, రాత్రి అన్నం తినే దగ్గర ఒక ప్రార్థన. అవి కూడా చేయట్లేదాక ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోతున్నాం లోకంతో కాంప్రమైజ్ అవ్వకండి. ఆయన ప్రేమ లేవు అని పిలుస్తుంది. ఆలోచించుకోండి, ఏ స్థితిలో పడిపోయి ఉన్నారు, ఏ స్థితి మిమ్మల్ని పడేస్తుందో ఆలోచించుకోండి. ఏ పరిస్థితి దేవుడి దగ్గర దూరం చేస్తున్న డబ్బు ఆపుతుంది మిమ్మల్ని. హృదయం అంటే డబ్బు 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 అని కొట్టుకుంటుందంట. కొట్టుకోవట్లేదు కానీ ఇంకా అలా వర్ణీకరిస్తుంది దాన్ని. దేని మీద మన ఆశలు, ఒక మంచి జాబ్ చూస్తే దేవుని వదిలేసి వెళ్ళిపోతున్నామే. ఒక పని చూస్తే పని చూడంగానే పని కావాలి. ఒకరోజు ఆరాధన కాలిపోతే ఏం కాలిరాని విధంగా పనికి వెళ్ళిపోతున్నామే. సమయానికి దేవుని సన్నిధికి రాలేకపోతున్నామే. ఆయన పాదాల దగ్గర కూర్చోలేకపోతున్నామే. అందరూ ప్రార్థన చేస్తుంటే ఎంతలా బాగుంటుంది. నిత్య జీవన సంఘాలు మనకు చూస్తే ఒక ప్రత్యేకత కనపడాలి. ఏం చేసాడు తెలుసా? అందరిని పెద్దలందరూ, సంఘ పెద్దలని అందరిని అసలు వివిధ జనులందరిని పిలుచుకొని వచ్చి చర్చి దగ్గర రాగల గేట్లు వేసేసాడు. ఎందుకో తెలుసా? తమ్ముడు ప్రత్యేకపరచుకోకుండా ఆ స్థితికి పడిపోయి ఉన్నారు. ఈరోజు నన్ను చూస్తే అసలు మందిరానికి రావడానికి అర్హత లేదు, ప్రియులారా అని పేరు పొందడానికి అర్హత లేదు.